రాజకీయాలంటే ఆషామాషి కాదు. ఉన్నత స్థాయిలో రాజకీయ వ్యవహారం చేయాలన్నా, కింది స్థాయిలో ప్రజల పల్స్ పట్టుకోవాలన్నా చాలా నేర్పరితనం ఉండాలి. గ్రౌండ్ లెవెల్లో సాధారణ కార్యకర్త అభిమతానికి తగ్గట్టు వ్యవహరించాలి. అప్పుడే క్షేత్రస్థాయి రాజకీయాలపై పట్టు కలుగుతుంది. తెలంగాణ రాజకీయాల్లో మాస్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కేసీఆర్. ఆయన యాస భాషతో పాటు ఆయనను చూస్తే గ్రౌండ్ లెవెల్ నుండి వచ్చిన పొలిటీషియన్స్ అని తెలిసిపోతుంది. కేసీఆర్ తర్వాత ఆ తరహా మాస్ ఇమేజ్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికే ఉందనడంలో సందేహం లేదు. రేవంత్ స్పీచ్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ఆయన చేసే విమర్శలు, చేసే సెటైర్లు ఉర్రూ తొలగిస్తాయి. అందుకే ఆయన కూడా మాస్ పల్స్ ను బాగా తెలుసుకుని ఒంటి చేత్తో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు. ఇక బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత రెండవ స్థానంలో ఎవరు అంటే కేటీఆర్ పేరే చెప్పాలి. ఆయన కూడా అచ్చం తన తండ్రి తరహాలో స్పీచ్ ఇవ్వగలరు. తన ప్రసంగాలతో ప్రజలందర్నీ ఆకట్టుకుంటారు. అదే క్రమంలో కేటీఆర్ కి క్లాస్ లీడర్ గా కూడా పేరుంది. అమెరికాలో చదువుకుని జాబ్ చేసి ఉద్యమంలో పాల్గొన్న తర్వాత కేటీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కేటీఆర్ డ్రెస్సింగ్, స్పీచ్లు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం ఇలాంటివన్నీ క్లాస్ పీపుల్ ని ఎంతో అట్రాక్ట్ చేస్తాయి. కానీ ముఖ్యమంత్రి అవ్వాలంటే క్లాస్ కంటే మాస్ గా ఉండే ఎక్కువ మందిని ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకున్నారో ఏంటో మరి. గతంతో పోలిస్తే తనలోని క్లాస్ టచ్ కి మాస్ ని జత చేస్తున్నారు కేటీఆర్. విపక్షంలోకి వచ్చాక కేటీఆర్ పక్కా మాస్ లీడర్ అవతారం కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ యాస, పల్లె పదాలు, సామెతలు, పడికట్టు పదాలు అవన్నీ కేసీఆర్ కి పట్టుబడినంతగా కేటీఆర్ కి కుదరకపోవడంతో తన స్టైల్ ని మార్చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ సమాజంలో మాస్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అయితేనే సీఎం పీఠం దక్కుతుందని ఒక లెక్క ఉంది. కాబట్టి తండ్రి నుండి మాస్ క్వాలిటీస్ వంట పట్టించుకునేందుకు కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.